ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. మనసు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది. అహంస్ఫురణగా ఉన్నానన్న ఎరుకగా నిలుస్తుంది అని భగవాన్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మనస్సు ఉందని అనుకుంటూ ఉంటారు. పైగా ఆ మనస్సు నాది అంటాడు. ఈ దేహం నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తిపాస్తులు నాది అని ఈ పరివారం అంతా నా వాళ్ళు అనే భావన కలిగించేది ఈ మనస్సే కదా. మనస్సు అంటే కాస్త విచారించినప్పుడు అది ఒక ఆలోచన సమూహమే తప్ప అందులో మరేమీ లేదు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? కర్తృత్వం వల్ల, కోరికల వల్ల, వాసనల వల్ల, సంస్కారాల వల్ల. ఈ మనస్సు పూర్తిగా ఆలోచనలతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడైతే కర్తృత్వం తలెత్తినప్పుడు కర్మలు ఉండి తీరుతాయి. పైగా ఈ దేహ ధర్మాలు నీ ధర్మాలని అనుకుంటున్నావు. దేహం నాది అనుకొని దేహంలోకి లేకపోతే నా గతి ఏమిటి అని విచారిస్తావు. మనస్సు అణిగితే ఏ స్థలంలో ఉన్నా ఒక్కటే. ఒకసారి భగవాన్తో ఒక ఫ్రెండు నువ్వు బాగా పైకి వచ్చావు అని అంటే, నేను పైకి రాలేదు, లోపలికి వెళ్ళాను అని భగవాన్ అన్నారు. అప్పుడు భగవాను ఫ్రెండుతో, నీవేమో ఇలా అంటున్నావు, మీ అమ్మ ఏమో నన్ను చూసి నువ్వు పాడైపోయావు, మా అబ్బాయి పైకి వచ్చాడు అని అందంట. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, మా అమ్మ అలా అనడంలో తప్పు లేదు, తప్పంతా నీదే. నీవు ఎవరుగా ఉన్నావో ఆవిడకి స్ఫురింప చేయలేదు అని ఆ ఫ్రెండు భగవాన్తో అన్నారంట. మనస్సును చూసినప్పుడు మనస్సు విషయాలకు, లోక వ్యవహారాలకు, ప్రపంచానికి అన్నిటికీ మనస్సే వాడుకుంటాము. ఎప్పుడైతే ఆలోచనలను, ప్రపంచాన్ని అంతా వృత్తిరాహిత్యం చేస్తామో అప్పుడు అది అనుగ్రహం చేత అహంస్ఫురణగా మిగులుతుంది. ఉన్నానన్న ఎరుకగా నిలుస్తుంది. మనస్సు లయమైతే కానీ ఈ దృశ్య విలయము పూర్తి కాదు. మనస్సుకి విషయానికి గల సంబంధం ఏమిటి అని చూసినప్పుడు కలలోనూ మెలకువలోనూ ప్రపంచం కనపడతా ఉంది. తలుపులకు విషయంగా ఉంది అంటే దృశ్యమాన ప్రపంచంగా ఉంది. ఈ రెండు కూడా మనో వ్యాపారాలే. మనస్సు యొక్క రూపం ఏమిటంటే, నిద్ర నుంచి మెలుకున్నప్పుడు ఒక వెలుగు కనిపిస్తుంది. అది మహతత్వం గుండా వెడుతున్న ఆత్మప్రకాశం. దీనినే విశ్వ చైతన్యము అన్నారు. అది అరూపం. ఆ తేజం అనేది అహంకృతిపై పడి ప్రతిఫలిస్తుంది. అప్పుడు దేహము, ప్రపంచము గోచరిస్తాయి. ఇది మనసు యొక్క స్వరూపము. ఈ అభాస చైతన్య కాంతిలో విషయాలు కనపడతాయి. ఈ కాంతిని జ్యోతి అని అంటారు. ఇక్కడ ఒకటే నేను ఉంటుంది, ఒకటే చైతన్యము ఉంటుంది. అది అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో అహంకారంగా పరిమితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఆత్మ ఎన్నడూ పరిమితం కాదు. ఈ మనస్సు దేనిని చూడకపోతే, దేనిని గుర్తించకపోతే అది తన్ను తాను చూసి ఆత్మగా మిగిలిపోతుంది. అంటే ఉన్నది నేను, ఉన్నాను అన్న ఎరుకగా ఈ మనస్సే ప్రకాశిస్తుంది. అంతేకాని దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఆలోచనల్ని అట్టిపెట్టి అది ప్రకాశించదు. చూచే నేను దేనిని చూడకపోతే, గ్రహించకపోతే అది ఆత్మగా ఉంటుంది. ఏది కొత్తగా రాదు. అన్యంగా ఆత్మను చూడాలంటే కుదరదు. అంటే దేహాత్మ బుద్ధిని అంటిపెట్టుకుంటూ పరిమితమైన జీవుడిగా, ఒక కర్తగా నీవు చూడాలనుకుంటే అది కుదరదు. దానికి మహర్షి ఏమన్నారంటే, ఆ మాత్రము
మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఏమిటా మూల్యం అంటే వ్యక్తిత్వము నష్టపరచడము, వ్యక్తి సమర్పణే నీ సహజత్వము అని అన్నారు. నీవు ఆత్మను చింతిస్తూ ఉంటే ఆత్మబుద్ధి కలుగుతుంది, విషయాలను చింతిస్తూ ఉంటే విషయబుద్ధి కలుగుతుంది. బాహ్య విషయాలను ఎక్కువ చింతించవద్దు. మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు మనస్సు బాగానే ఉంటుంది, కానీ ఒక విరామ సమయంలో కానీ విశ్రాంతి సమయంలో వచ్చినప్పుడు విషయ చింతనకు ఆ మనసు వెళ్ళిపోతుంది. విరామ సమయంలో ఆలోచన లేకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. మన మనస్సు బాహ్యముఖానికి వెళుతూ ఉంటే అంటే విషయాలలోనికి వెళ్తూ ఉంటే అదే అహంభావన కింద మారుతుంది. ఆ మనస్సును నీవు ఉపసంహరించి లోపలికి పంపితే అదే ఆత్మాకారంగా చెందుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. కానీ పద్మజ చదువు. గురువు గారు, ఉమ్. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని అంటే నుండి ఒక్క నిమిషం, అంటే మనస్సు అనేది బయటకు పడినప్పుడు ఒక ప్రపంచాన్ని, దృశ్యమాన ప్రపంచాన్ని అన్ని చూస్తుంది, సంసారం అన్ని చూస్తుంది. ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు అహంస్ఫురణగా తనకు తానుగా అది ఉంటుంది. గురువు, వెరీ గుడ్. ఇంక చదవక్కర్లేదు, బాగానే చెప్పావు. కారణం ఏంటంటే 2 నేందులు లేవు. ఆత్మ అంటేనే మనస్సు, గురువు గారు. మనస్సు అంటేనే ఆత్మ. కాకపోతే ఇది ఒక విషయంగా పరిమితమైన నేనుగా తనలో ఉన్నది దర్శించినప్పుడు అన్యత్వం కనపడుతుంది దీనికి, గురుగారు. కాబట్టి ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము కూడా ఆత్మేను. విశేషం చూడమ్మా, గురుగారు. ఆభరణం కూడా బంగారమేను అన్నట్టు. కాబట్టి నాకెప్పుడు ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోక్కర్లేదు. ఇప్పుడు కూడా ఈ మనస్సు అనుకున్నా అనుకోకపోయినా అది ఆత్మే. ఏమా గురువు గారు. అన్యత్వాన్ని చూచినప్పుడేమో పరిమితమైనట్టుగా ఉంటుంది, చూడనప్పుడేమో అనంతంగా అదే ఉంటుంది. ఉంటుంది అంటే తనకు తానుగా ఉంటుందని అర్థం. విషయంగా ఉంటుంది అంటే ఇంద్రియ విషయాలని, వాసనని అది దర్శించినప్పుడు మనం విడిచి ఉండదమ్మా. ఆత్మ ఉంటూ దర్శిస్తుంది, ఒక స్వప్నలో దర్శించినట్టు. కాబట్టి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కూడా విషయ చింతనలు గురుగారు కొడుకుని ఉంటుంది. ఏమ్మా, కాబట్టి ఒకటే ఉన్నది సత్యము అని చెప్పటం, తెలుసుకునే మనస్సు, తెలియబడే మనస్సు అంటూ ఉండదు. గురుగారు. కాబట్టి అత్యంత తేలికైంది. నువ్వు విషయాలతో పోకపోతే అదిగా ఉంటుంది. సమస్య ఎక్కడ వచ్చింది? విషయాల వెంట వెళుతూ నాకు మూలం తెలియాలంటే తెలియదు. గురుగారు, అవును సమస్య. చూడమ్మా, ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది. అహంస్ఫురణగా ఉన్నానన్న ఎరుకగా నిలుస్తుంది. ఇక్కడ వేరు చెయ్యటం అనే పదం వాడి జోలికి పోకపోతే, గురుగారు, అయినప్పటికీ
ఇక్కడ ఎలా ఉంటుందంటే క్రిటికాలిటీ ఆలోచించకపోయినా ఒకసారి దేహత్వం ఒత్తిడి బహిర్గతమైనప్పుడు ఒక ఆత్మ ప్రకాశంతోనే ఇది నష్టమవుతుంది, లేకపోతే కాదు. గురుగారు. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఆ, విషయాల్లోకి పోరు, ఉమ్, నిశ్చలంగానే ఉంటారు, ఉమ్, కానీ ప్రకాశించదు. ఉమ్, ఎందుకు ప్రకాశించదు? ఆత్మస్థితి ఈ మాయాజీవుని గుర్తించదు. ఆ, ఇప్పుడు సర్పరచు భయభ్రాంతిలో తాడు ఎన్నడూ పావును గుర్తించదు, ఉమ్, కానీ ఉన్నది తాడే బావుగా కనపడింది. కనపండి. అవును. ఉన్నది ఆత్మే. ఉమ్, ఈ మాయాజీవుడికి దేహము, జగత్తు, సంసారము ఈ విధంగా కనపడింది. గురుగారు. అక్కడ పాము కనపడింది, ఆ తాడని విడిచలేదు. అవును. అక్కడ కూడా జనన మరణాలు, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఆత్మని విడిచలేదు. ఇంకో విశేషం ఏంటంటే తాడు పాముని గుర్తించలేదు, స్మరణ ఆమె దేహాన్ని గుర్తించదు. గురుగారు అర్థమైంది గురుగారు. ఎందుకు గుర్తించదంటే అది లేదు కాబట్టి. పోనీ పాము ఏమైనా గుర్తిస్తుందా తాడుని? గుర్తించలేదు. ఇక్కడ కూడా ఈ మనస్సు, ఈ అహంకారము వృత్తిరాహిత్యమైనప్పటికీ అది గుర్తించలేదు. అందుకనే మహర్షి ఏమంటున్నారు? అనుగ్రహం చేత ప్రకాశించలేదు. అర్థమైంది గురుగారు. పాము కోసం వెతుకుతూ ఉన్నావు, పాము ఎక్కడ కనపడటం లేదు. పరిగడింది పాయింట్. అర్థమైంది గురుగారు. ఆ వెలుగు తాడు మీద పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ దానంతటిది ప్రకాశించిన స్థితిలో మాత్రమే జనన మరణాలు లేవని, సృష్టి లేదని ఈ మనస్సు బయటకు వచ్చి అనుకుంటుంది. అంతవరకే. అంటే ఎంత నిశ్చలతత్వానికి వచ్చినా కూడా అసలు అక్కడ అనేది కుదరదు. ఆలోచన లేకపోయినా కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా అక్కడ సంబంధం లేదు రెండింటికి. అదే ఆభరణమే బంగారం అని చెప్పినా, భ్రాంతిగా ఉన్నది తాడే అని చెప్పినా, సర్పరజు భయం చెప్పినప్పటికీ అక్కడ వెలుగు దానంతటది ఎస్టాబ్లిష్ అయితేనే తప్ప ఇది నష్టం కాదు, సత్యము బోధయుక్తం కాదు. అటువంటి క్రిటికాలిటీ ఉంది. ఆ తర్వాత నీవే చెబుతావు ఉన్నది అది మాత్రమే, లేని సృష్టి అంటావు. ఎవరికి చెబుతావు? నీ కల్లో కనిపించే వాళ్ళ గురించి చెప్తావా? చెప్పలేవుగా. చెప్పలేను, ఎవరికి చెప్తాను. కళ నుంచే బయటకు వచ్చావు, కళ సత్యం అయిపోయింది. అవును అవును గురువు గారు. లేదు లేదు అక్కడ కనిపించినట్టు చెప్పొస్తానంటావా? లేదు లేదు. పేరు సృష్టి అనేది లేదు, ఎవరికి చెబుతావు? అదే విషయం కృష్ణ పరమాత్మ చెప్పాడు, అర్జున నువ్వు నేను పట్టలేదు, రాజలోకాలు లేవు. మహిళనే చెప్పాడు అది కూడా. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది జీవుడి చేతిలో లేదు. అప్పటికి ఎన్నో మార్గాలు సూచించారు, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని.
రాజయోగం అని, ధ్యాన యోగం అని, కుండలిని అని గురుగారు. అవును. అలా చెప్పనివ్వండి. ఉమ్, ఎన్ని యోగాలైనప్పటికీ ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏ ఒక్కటి లేదు. ఉమ్, ఎందుకని? అసలు ఈ యోగం ఉంటేగా యోగం అంటానికి అన్నారు వారి. గురుగారు. అవును. యోగం అంటే ఎందుకు అంటున్నావు? యోగాభ్యాసం అని ఎందుకు అంటున్నావు? ఆత్మ నుంచి నువ్వు బయటకు వచ్చినట్టుగా అనుకుంటున్నావు. నువ్వు రాలేదు కాబట్టి యోగం క్వశ్చనే లేదు. ఉమ్, ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ఉమ్, తిరిగి ఆత్మ అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ, పాము బికమింగ్ తాడు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఉమ్, ఏమంటావు? పామే లేదు, ఉన్నతాడు. నమ్మలేదంటే. ఉమ్, అదే శంకరులు మహర్షి చెబుతున్నారు. ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి, లేనిది జీవుడు జగత్తు ఈశ్వరుడు, లేనిది ఇరణవరం, లేనిది అవస్థాత్రయములు. ఇట్లా ఉమ్. అంటే ఒకటి గురుగారు, ఇప్పుడు ఇలా అనుకోవడం వల్ల, ఇప్పుడు లేనిది సృష్టి అని చెప్పేసి లేనిది ఆ, మ్, ఉన్నది స్వరూప జ్ఞానం ఇట్లా అనుకోవడం వల్ల ఇది అనేది బలపడుతుందా గురుగారు? అంటే ఒక మనసుకు అనేది ఉపశమనం కలుగుతుందనా, లేకపోతే? అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో, ఉమ్, అది అసత్యము అసత్యము అని నీకు మాటికి ఉన్నప్పుడు దాని జోలికి ఉమ్, పోవు. అదే దేహం మన నీవు అంటే కాదన్నప్పుడు ఆ, దాని జోలికి పోతారు. అదే 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 అంటే అదే దేహాత్మ బుద్ధి లేదు అని చెప్పేసి అని అట్లా అనుకోవడం వల్ల ఇది కొంతవరకు ఒక ఉపశమనం లాగా ఉంటుంది అనుకోవచ్చా గురుగారు? శమనము అంటే ఆత్మప్రకాశానికి పనికిరాదు. ఆత్మ ప్రకాశానికి కాదు, అంటే కొంతవరకు కొన్ని విషయాల వరకు. ఈ జాగ్రత్త అవస్థ స్వప్నము అన్నప్పుడు దాని జోలికి పోవు. నువ్వు అవును. ఉమ్, కూడబెట్టవు, రేపటి ఉమ్, గురించి ఉమ్. తయారవుతుంది అంతవరకు. అదే ఆ గురుగారు అదే. ఆ మాట గారు మహర్షిని మరి యోగ మార్గాలు ఇన్ని ఉన్నాయి, అవన్నీ వేస్ట్ అయినా అన్నప్పుడు ఉమ్, కాదు తత్వానికి అన్నాడు. ఉమ్, నీకు దేహత్వ బుద్ధి ఉంది, ఉమ్, విశ్వసిస్తున్నావు. దేహం ఎట్లా అవుతావు? దేహం యొక్క కంపోజిషన్ ఏంటి? దేహం ఏమైనా చెప్పిందా? ఉమ్, మాంస మలమూత్రములతో ఎముకలతో కూడినటువంటిది, ఇది నేనెట్లా అవుతాను అంటం వల్ల దేహం మీద అభిమానం పోతుంది. పాయింట్ అది. అదే. అంతవరకే అటాచ్మెంట్ పోతుంది, ఆ గురుగారు అదే అదే. ఆత్మ ప్రకాశించదు. ఉమ్, ఉమ్, ఇవన్నీ విత్ ఇన్ ద ఫోర్స్ ద ఈగోయిస్టిక్ టెండెన్సీస్. ఉమ్, ఆ గురుగారు అవును. విచారించడం అయినా అంతవరకే, ఉమ్, ధ్యానించడం అయినా మానసికం అంతవరకే. ఉమ్, మరి ఇది ఎప్పుడు నష్టమవుతుంది? త్రిపుడు ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానంతో స్వరూప పోతుంది. జ్ఞానంతో. ఆ గురుగారు. ఆత్మని ప్రకాశింప చేయగలిగిన ప్రక్రియ ఏదీ లేదు. ఉమ్, ఉపశమనం అని ఇందాక అంటున్నావే, ఉమ్, బంధాలు సన్నగిల్లుతాయి అంతవరకు. ఉమ్, నీ కళ్ళు ఏంటంటే ఉమ్, అందరూ పుడుతున్నారు పోతున్నారు, ఉమ్, వీళ్ళతో బంధాలు నాకు ఎందుకు అని చెప్పి నువ్వు అనుకుంటావు. అది చూసిన తర్వాత ఆ గురుగారు అవును. అటాచ్మెంట్ ఉండదు. ఉమ్, Is it not? అవును గురుగారు. విచారం చేయటం వల్ల అటాచ్మెంట్ ఉండదు. పాయింట్ అవును అవును. ఏమ్మా, ఆ గురుగారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జాగ్రత్త అవస్థ అసత్యము అని. ఏమ్మా, ఆ గురుగారు. అసత్యం తెలుసు, ఉమ్, అనిత్యం అని తెలుసు, లేదనుకోవటం లేదు. అసత్యం అయినప్పటికీ ఆ సత్యంగా గురుగారు. అవును Is it not? అవును గురుగారు. అంతేకాదు, ఈ జాగ్రత్త అవస్థ కళ అని కూడా తెలియదు. కళ అని తెలియదు. కళ
అసత్యం అని తేలిపోతుంది. ఇది ఇక్కడ తెలియదు. కొంచెం సత్యం అనుకుంటాడు. ఉమ్, కాబట్టి జాగ్రత్త అవస్థలోనే ఆత్మ ప్రకాశించిన స్థితి ఇది అయిపోతుంది. ఉమ్. మళ్ళీ తిరిగి వస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు నిద్ర స్వప్నావస్థలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది కళ అని ఎట్లా తెలుస్తా ఉందో, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో నుంచి మనం నిద్రలోకి వెళ్తున్నాం కదా గురుగారు. అప్పుడు జాగ్రత్త అవస్థ నుంచి నిద్రకి పోవటం కాదు. జాగ్రత్త అవస్థలో స్వరూప జ్ఞానం ప్రకాశించినప్పుడు నువ్వు అనంతమైన జ్ఞానాన్ని అని తెలుస్తుంది. అక్కడ ఉమ్, తిరిగి రావాలి ఇక్కడికి. ఉమ్, అప్పుడు ఉమ్, చెబుతాం ఇప్పుడు లేవని. ఉమ్. నిద్రలో చెప్పలేవు. అదే అదే ఆ గురుగారు. ఉమ్, నిద్రలో నీ సహజత్వం ఉన్నప్పటికీ అది నీ స్వరూపం అని తెలియదు. ఉమ్. అవును అబ్బా, ఆ గురుగారు. ఉమ్, ఎందుకు తెలియదు? ఇది వాసనలు పెట్టుకుని వృత్తి రాహిత్యమై ఉంది అక్కడ. ఉమ్. ఒకవైపు వాసన రాహిత్యం కాలేదు, మరొక వైపు వృత్తులు లేవు. రుచులు లేవు. కానీ జాగ్రత్త అవస్థలో వృత్తి ఉండాలి, అది ప్రకాశించాలి. ఉమ్, నీలో భయం కలగాలి, కలగాలి. ఉమ్, తాడు ప్రకాశించాలి. ఉమ్. రెండు జరగాలి. బాగా వెళ్తురుగా ఉంది, నీ భయం ఎందుకు ఉంటుంది? హాయిగా తాడని తెలుస్తుంది, అవసరం అలా కుదరదు. పోనీ పూర్తిగా చీకటిగా ఉంది, తాడెక్కడుందో నీకే తెలియదు. ఉమ్, ఉమ్. ఆ గురుగారు. కాబట్టి భ్రమ జనించాలి, అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు అసలు భ్రమ లేదని తేలిపోతుంది. అట్లా ఉమ్, పామే లేదు, ఉమ్, జీవాత్మే లేదు. ఉమ్. లేదు అంటే ఆత్మని విడిచి లేదు అని. మరి ఆత్మలో ఉందా? ఆత్మలో అది లేదు. ఆ గురుగారు. ఉమ్. తడలో బాగుందా? లేదు. లేదు. భ్రమకి మాయకి కారణం ఈ మాయా నేను మాత్రమే, ఉమ్, ఆత్మకి సంబంధించింది కాదు. ఆధారం అది. ఆ గురుగారు. ఉమ్, కృష్ణ పరమాత్మ గీతలో ఉన్నాడు, సృష్టి స్థితి లయకి నేనే కారణం. ఓకే, అంతవరకు బాగా. ఉమ్. కారణం అన్నప్పుడు తాను మరి ఆత్మజ్ఞానం కూడా సృష్టిలో ఉన్నవాడికి ఇవ్వచ్చుగా. లేదు. ఉమ్. అంటే ఇప్పుడు ఇదంతా జరిగేది అభాస కాంతిలో కదా తిరుగుతా ఉంది అని అని అనుకోవడం వల్ల కూడా కొంతవరకు ఆ ఇది అభాసం తెలియదమ్మా. తెలీదమ్మా. అవును గురుగారు, చెప్పడమే. అవునవును, సత్యమే అనుకుంటాను గురుగారు. అవును. తాను ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నట్టు జీవుడికి తెలియదు. తెలియదు. అవును. అందుకని ఈ జీవుడు ఉమ్, మనకి తాను తెలుసుకోలేడు. ఉమ్, దేని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుందో తెలియదు. ఉమ్. చంద్రుడికి తెలియదు తన వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో. అవును గురుగారు. ఉమ్, ఇక్కడ కూడా ఇందాక చదివే మనస్సులో విషయ చింతన ఏర్పడినప్పుడు దాని చైతన్యం తెలియదు, ఉమ్. దేని వల్ల ఇది ప్రకాశిస్తుందో తెలియదు. ఆ గురుగారు. ఉమ్, కుదరదు. ఇది ఒక అనూహ్యమైనటువంటి మనస్సు కలిగిన విషయం. ఉమ్. కానీ ఈ మనస్సు ఇదంతా నిజం అనుకుంటుంది. ఆ గురుగారు. ఉమ్, లోకాలు దర్శిస్తుంది, ప్రదేశాలు చూస్తుంది. తన కళ్ళ ఎదుట కనపడేది అక్కడ ఉన్నది కాబట్టి చూస్తున్నానంటుంది. ఉమ్. అది ఉన్నట్టు చెప్పకుండా. ఆ గురుగారు. ఉమ్, సూర్యోదయం అయితే సూర్యుడు నేను ఉదయిస్తున్నానని చెప్పాడు నీకు, నువ్వు ఉమ్. చెబుతున్నావు సూర్యోదయం అని. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది.
అంటే అదే గురుగారు, అంటే ఇవి మనస్సుకి అందని విషయాలని భగవాన్ చెప్పినప్పుడు ఇది ఎంత విచారణ చేసినా ఎంత తెలుసుకున్నా కూడా అది అసలు తెలివికి అందేదే కాదు గురువుగారు ఇది. ఉమ్, కానీ సూచించారు అంతవరకు. ఉమ్, కనీసం విచారం చేస్తే మీలో ఒక రకమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుందని. అంతవరకు. అసత్యం సత్యం అనుకుంటున్నాముగా. అవును. శంకర్లు అదే మాట అన్నారు. అవును గురువుగారు. నేను సత్యమైతే, జగత్తు సత్యమైతే నీవు నిద్రపోయేటప్పుడు నిజమానుంది అది లేదన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు, ఆలోచన అని చెప్పారు. మహర్షి కూడా ఏమన్నారు? భావశూన్య సద్భావ సుస్థితి అన్నాడు అంతవరకు. భావశూన్యం వల్ల ఆత్మ ప్రకాశించడం కాదు. గురువుగారు. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకు వచ్చిన ఇబ్బంది లేదు. అటువంటి స్థితి ఇక్కడ గురువుగారు. బొమ్మ పడుతుందేమో తెర కనపట్టం లేదు. బొమ్మ లేనప్పుడు తెర చూస్తున్నాము కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకుని నీ స్వరూపం ప్రకాశించటానికి మౌనమని, నిశ్చలత్వమని, అంతర్ముఖమని, వృత్తి రాహిత్యమని సూచించారు అంతవరకు. దానివల్ల అది ప్రకాశించదు. ఆ మాట కూడా అన్నారుగా, మనో నిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. కార్యకారణ సంబంధాలు లేవు. గురువుగారు. ఒక భ్రమ లేనిది ఉన్నట్టుగా కనపడింది. మరి కనపడినప్పుడు సత్యం ప్రకాశిస్తేనే తప్ప భ్రమ తొలగదు. గురువుగారు. ఏమ్మా? అర్థమైంది గురువుగారు. అది అర్థమైంది గురువుగారు. ప్రకాశిస్తేనే తప్పని ఎందుకు అంటున్నాము? అది ప్రకాశిస్తున్నా నీ స్వరూపం అదేం తెలుసుకునే స్థితిలో లేవు. అంటే ఆ భ్రమ కూడా దాంట్లోనే ఉంది కదా. దాంట్లో ఎందుకుంది? సూర్యుడు చీకటి ఉందా? లేదు గురువు గారు. అంటే దానికి ఆ మూలం అనేది ఆ భ్రమ కూడా లేదమ్మా, దానిలో ఏం లేదు. తాడుగా చూస్తే నీకు పాము భయం ఎందుకు కలుగుతుంది? అలా చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా అంతే. ఉన్నప్పుడు ఈ సంసారము జగత్తును గురించిన బంధం ఏమైనా ఉంటే అక్కడ లేదు కదా. కాబట్టి దేని నుంచి ఇది రావటం కానీ తిరిగి చేరటం కానీ ఉంటూ ఉండదమ్మా. రాకపోకలు లేవు. అందుకనే మహర్షి ఏమన్నారు? ఈ జగత్తుకి ఆత్మకి వారధి లేదు, రాకపోకలు లేవని. చేతను నిర్మించబడలేదు అన్నాడుగా గురువుగారు. కాబట్టి ఆత్మని చేరుకోవటం, పొందటం అన్న ప్రసక్తే లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. గురువుగారు. పూర్తిగా చదువు. ఇంకేమైనా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయేమో చూద్దాం. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది. అహం స్ఫురణగా ఉన్నానన్న ఎరుకగా నిలుస్తుంది. అది కూడా అనుగ్రహం చేత. గురువు గారు. అనుగ్రహం అంటే ఆత్మకు మారు పేరు అనుగ్రహం. ఇదంతా ఒక పెద్ద యూనివర్సల్ డ్రామా లాంటిది నాటకం. ఇదే సత్యం కాదు.
ఏమ్మా గురుగారు అలా అనుకున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది గురుగారు. అనుకున్నప్పుడు సరే, ఆత్మ ప్రకాశించినప్పుడు నీకు ఏ చింతన ఉండదు, నీ పోర్షన్ ఉండదు, నీకు పాత్ర ఉండదు. నువ్వు కాసేపు నిద్రపోతేనే నీ ఉనికి కోల్పోయినావే. అంతే కదండి. ఎన్నో కోరికలు, ఎన్నో బంధాలు, ఎన్నో రాగద్వేషాలతో ఈ అవును. మాయలో తెలుస్తూ ఉంటాడు జీవుడు. ఉమ్. కాసేపు నిద్రపోతే ఏమైంది? అవును గురుగారు. వెళ్ళిపోయిందిగా. అవును. కాబట్టి రియలైజేషన్ అనే పదం జీవుడికి సంబంధించింది కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా తాడు తాడుగానే, తాడు పాము కాలేదు, పాము తిరిగి తాడు కాదు. గురుగారు అవును. చాలా విచిత్రంగా ఉంటుంది. బోధలన్నీ మాయే, ఒకటి కూడా సత్యమేం కాదు. ఆ మాట కూడా మహర్షి అన్నారు. స్వరూప జ్ఞానంలో ఈ మనస్సు లేదు, అక్కడ ఈ అహంకారం లేదు, దీనికి ఆ విషయం తెలియకపోమన్నాడు. ఆ అగ్రి విత్ హిమ్. బయటకు వచ్చింది ఎన్ని కబుర్లు చెప్పినా దీనికి ఆత్మ విషయం తెలియదు. ఏది లేదో చెబుతాడు, ఏది కాదో చెబుతాడు. అంతవరకు ఏదై ఉన్నావో చెప్పలేడు, అందించలేడు. గురుగారు. ఈ మూడు అవస్థల్లో కూడా నువ్వు ఏదైనా ఒక విషయం తీసుకెళ్ళగలవా? జాగ్రత్త నుంచి స్వప్నానికి, లేదుగా. లేదు. ఏ అవస్థగా వస్తే సత్యముగా ఉంటుంది. అవును. ఏనాయనా రవి అంటే పలుకులు అంటే మీరు అంటారు కదా గురువు గారు, ఈ మనస్సుకి విషయాలను వేరు చేసి మూలంలో ఉండే సామర్థ్యం దీనికి లేదు. ఇంకొకటి గురువు గారు, ఇందాక ఆత్మని విడిచి ఏది లేదన్నారు కదా, అంటే ఉన్నదే ఆత్మస్థితిలో ఏమీ లేనప్పుడు మళ్ళీ ఆత్మని విడిచి ఏమీ లేదన్న పదం మనం వాడాల్సిన అవసరం ఏంది? ఉన్నదే జ్ఞానం అనుకున్నప్పుడు ఈ సృష్టి అనుకోవడం ఉన్నదే తాడు. నీ భయం కలిగిందిగా, జనన మరణ భయం కలిగిందిగా, బంధాలు కలిగినాయిగా. ఒక స్టేజ్ లో బంధాలు తెంచుకుని వెళ్ళిపోతున్నావుగా, ఈ సంసారంతో సంబంధం లేకుండా. అట్లా ఎన్ని జన్మలు ఎత్తావో ఎవరికి తెలుసు? ఎవరన్నా క్లౌడ్ మేనేజ్మెంట్ డేటా ఏమన్నా చేశాడు? ఎవరన్నా? లేదుగా. ఎవరికి తెలుసు? అంటే ఆత్మని విడిచి లేవు అన్న, అసలు ఆత్మ సృష్టి లేనప్పుడు ఆత్మను విడిచి లేదు అన్న అది కూడా రాకూడదు కదా. ఇంకా నా డౌట్. ఏమంటావు చెప్పండి. ఆత్మలో, ఆత్మస్థితిలో తనకు తానుగా ఉంది, సృష్టి లేదనుకున్నప్పుడు ఈ సృష్టి మళ్ళీ ఆత్మను విడిచి లేదు అన్న పదం ఎందుకు వాడుతున్నాం? నిద్రపోతున్నప్పుడు సంసారం లేదు అనుకున్నట్టుగా ఉంటుంది. అనుకోలేవా నువ్వు? బయటకు వచ్చాక చెబుతావు అక్కడ ఇది లేదని. నిద్రాస్థితి ఈజ్ ఈక్వల్ అంటూ ఆత్మస్థితి. ఓకే, ఆత్మస్థితిలో అనుకునేవాడు ఇప్పుడు వాడు ఉండడుగా. అది అర్థమైంది గురువు గారు. అంటే ఆత్మను విడిచి లేదు ఈ సృష్టి, ఈ మాయ ఆత్మను విడిచి లేదు అన్నది ఎందుకు అసలు లేదు కదా. ఏం లేదు, సృష్టి లేదండి, తెలియటం లేదు నీకు. ఇప్పుడు తెలియదు. సృష్టికర్త అనుకుంటున్నావుగా, గ్రహాలు ఉన్నాయి అనుకుంటున్నావు, సంసారం ఉంది అనుకుంటున్నావుగా. గురువు గారు అనుకునేదానికి లేదని ఎట్లా అనుకుంటా? నీ మూలము ప్రకాశిస్తే తెలియదు. నేను మూలం అంటే ఆధారం.
ఇందానే చెప్పుకున్నారుగా, మనస్సుకు విషయాలను చూసినప్పుడు ఇది, అది లేకపోతే జ్ఞానంగా ఉంటుంది. జ్ఞానంలో విషయాలు ఉండవు. విషయాలు ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నా నీకు తెలియదు. జ్ఞానమే కనెక్ట్ చేస్తుంది విషయాలు. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నదంతా కూడా ఆత్మను విడిచి లేదు, ఇది అసత్యమైన. ఆత్మను విడిచి లేదు అంటే గురుగారు అంటే ఆత్మ ఆధారంగా ఉన్నాయన ఇక్కడ అర్థం కాదు. జ్ఞానం అనే మీడియంలో నీకు అలా కనపడుతుంది, దాంట్లో లేదు. మళ్ళీ అలాంటప్పుడు విడిచి లేదు, అలాంటప్పుడు ఆత్మతోనే ఉన్నాయి అని చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెర మీద బొమ్మలు పడుతున్నాయి, తెరని విడిచి బొమ్మలు లేవు. కాగితాన్ని విడిచి అక్షరాలు లేవు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే మళ్ళీ కాగితంలో అక్షరాలు లేవు కదా. కాబట్టి దీన్ని అప్లై చేసుకుంటే నేను ఉన్నాను అన్న ఎరుకని విడిచి సృష్టి లేదు. అట్లా అంటే నేను ఉన్నాను ఎరుక విడిచి అంటే విడిగా లేదు, అంటే అది లేకుండా, విడిగాని కాదు, అది లేకుండా సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలపటానికి జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానము ఆధారంగా ఉన్నదండి, అది కనెక్ట్ చేస్తుందని చెప్పటం. అక్షరాలు కనబడాలంటే పేపర్ ఉండాలండి. అది పాయింట్. పేపర్ లేకుండా అక్షరాలు రాస్తానని ఎక్కడ రాస్తాం? బొమ్మను చూడాలంటే తెర ఉండాలి. తెర ఉండాలి. సో అట్లా అప్లై చేశారు. కానీ తెరలో బొమ్మలు లేవు. ఒక బొమ్మ కూడా తెర కావటం లేదు. మళ్ళీ ఏది కలవట్లేదు, తెరను ఏది అంటట్లేదు. తెరలో బొమ్మలు లేవు, బొమ్మల్లో తెర లేదు. ఇది అర్థమైంది గురుగారు, ఇది మీరు చెప్పే ఉదాహరణ. కానీ అసలు నిజానికి తీసుకుంటే ఆత్మస్థితిలో అసలు బొమ్మలే లేవు కాబట్టి అసలు ఈ తెర బొమ్మ అసలు బొమ్మలే కాన్సెప్టే లేదు కదా అసలు. అంటే ఇది ఎందుకు చెప్పారంటే, ఏ విధంగా అయితే ఈ మాయ సత్యం లేకుండా మాయ లేదు, భ్రమ లేదు. ఇప్పుడు పొగ వస్తున్నది, పొగ వచ్చిందంటే నిప్పు ఉండి తీరాలి. పొగకి ఆధారం నిప్పు. నిప్పు లేకుండా పొగ ఉండదని మనకు సామెత కూడా ఉంది. ఇక్కడ కూడా సృష్టి అనే పొగ, అగ్ని అనే జ్ఞానం ఉంటేనే ఇది ఉంటుంది అని చెప్పడం. పైగా ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. నేను రవిని అంటున్నావు, నేనుగా ఉన్నది అది. ఆత్మ అహం అంటూ ఉంది, నీవు ఇక్కడ అహం దేహం అంటున్నావు. ది అహం ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్. నేను వచ్చాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పుట్టాను అంటున్నావుగా. ఈ నేను ఉంటేనే ఇది ఉంటుంది. స్ఫురణ అనే నేను ఉంటేనే దేహం అన్న నేనుకి ఉనికి ఉంది. దేహం అన్న నేను లేకపోయినా స్ఫురణ అనే నేనుకి ఏం ఇబ్బంది లేదు. నీవు నిద్రపోతున్నప్పుడు నీ కార్యకలాపాలు ఏమైనా భ్రమంగా నీకు బాధ ఏమన్నా ఉంటే లేదుగా. లేదు. వెరీ సింపుల్. కాబట్టి ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? నేనుగా ఉంటే ఆత్మ
నేను ఇది అది అని ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో ఆ మూలం విడిచినట్టుగా ఉంటావు, కానీ విడవు, దాంతోనే ఉంటావు. బంగారంతోనే ఆభరణం ఉంటుంది, అక్షరాలు కాగితంతోనే ఉంటాయి, జనన మరణాలు ఆత్మతోనే ఉంటాయి, ఆత్మని విడిచి ఉండవు. ఎన్ని అలలు వచ్చినా సముద్రాన్ని విడిచి అల ఉంటుందా? ఉండదు. అలా కనపడుతుంది, కనపడినంత మాత్రాన సముద్రాన్ని విడిగా ఉంటే లేదు. ఇవన్నీ కూడా ఒక అవగాహనకి చెప్పుకునే విషయాలు. అంటే మూలం తెలియట్లేదు కాబట్టి ఇవన్నీ ఆత్మ ఆధారంతోనే ఉన్నాయి, విడిగా లేవన్నట్టుగా చెప్తున్నాయి. చెప్పు, ఎవరికి తెలుసు? ఆ వ్యక్తిగా తెలియదు గురువు. కానీ మూలం ఉంటే కదా నువ్వు వ్యక్తిగా ఉన్నావు. అవును. ఇప్పుడు కూడా ఉన్నానంటున్నావుగా. ఉంటుంది. అవును గురువు. ఈ ఉన్నాననేది ఆత్మ లక్షణం. అంటే ఇది సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఈ మాయ సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఈ సత్యానికి ఆధారంగా ఒకటి ఉంది కాబట్టే ఇది ఉన్నది ఇలా చెప్పారా గురువు గారు? విడిగా లేదని. ఒకటి ఉన్న సంగతి నీకు తెలియదు. తెలియదు. ఎందుకు తెలియదు? మీ మూలం నువ్వు గుర్తుపట్టే పరిస్థితులు ఉండదు, కారణం నీకు ఉనికి లేదు కాబట్టి. నీకు బారోడ్ నాలెడ్జ్తో చూస్తున్నావు, స్వయం ప్రకాశం లేని కాంతిలో చూస్తున్నావు. ఇది బ్రహ్మజనితము, జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ, లోయర్ సెల్ఫ్, పిశాచం అన్నారుగా. అంటే అర్థం ఏంటి? ఉనికి లేదు, దీనికి రియల్ ఎగ్జిస్టెన్స్ లేదు.